వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను కీర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ఎప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ కి బలమైన స్థావరం ఇచ్చిన ఈ నేల నేడు కూటములు, మలుపులు, విభిన్న పొత్తులతో మళ్లీ చర్చలోకి వస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షం పాత్ర బలహీనంగా ఉందన్న విమర్శల మధ్య కేంద్రంలో అధికార కూటమి ఎన్డీఏలో భాగంగా ఉన్న వైసీపీ తన రాజకీయ స్థానం ఏమిటో చెప్పడంలో ఇంకా సందిగ్ధతలోనే ఉందన్న అభిప్రాయం పెరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజల అవినీతి ప్రభుత్వాన్ని కూలదోసి కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు అని స్పష్టం చేయడం సరికొత్త చర్చకు తావిచ్చింది. అంటే నడ్డా వ్యాఖ్యల ప్రకారం ప్రజలు వైసీపీ పాలనను తిరస్కరించారని అర్థమవుతుంది. అయితే ఇంత పెద్ద పబ్లిక్ స్టేట్మెంట్ తర్వాత కూడా వైసీపీ బీజేపీకి సపోర్ట్ ఇస్తోందా? భవిష్యత్తులో ఎలాంటి పొత్తులు సాధ్యమవుతాయో అనే ప్రశ్నలు మరింత తీవ్రంగా వినిపిస్తున్నాయి. వైసీపీ ఇప్పటికీ ఎన్డీఏకి మద్దతు ఇస్తూనే ఉంది. కానీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలకు తాను చెప్పాలనుకుంటున్న సందేశం ఏమిటి? కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసిన కొత్త రాజకీయ సమీకరణాల్లో వైసీపీకి స్థానం ఎక్కడ? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఒక పక్క బీజేపీతో దూరంగా దగ్గరగా అనిపించే వైసీపీ రాజకీయాలు, మరోపక్క ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్న పరిస్థితి. ఈ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మోదీ అధికారంలోకి రాకముందు దేశంలో అవినీతి, ప్రజా వ్యతిరేక పాలన నడిచేది. ఆ పరిస్థితిని మార్చి నేడు అభివృద్ధి దిశగా నడిపిస్తున్నది కూటమి ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ అసమర్థత, అస్తవ్యస్తమైన పాలనను ప్రజలు తిరస్కరించి కూటమిని ఎంచుకున్నారని నడ్డా వ్యాఖ్యానించడం పెద్ద చర్చకు దారితీసింది. మిగతా రాజకీయ పార్టీల మాదిరిగా కాదు, బీజేపీ మాత్రం సిద్ధాంతం, క్యాడర్ బలం మీద నిలబడిందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను కూడా జేపీ నడ్డా ప్రస్తావించారు. రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాకుండా 6 కొత్త హాస్పిటల్స్, 17 మెడికల్ కాలేజీలు, సెమీ కండక్టర్ పరిశ్రమలకు అనుమతి, ఇవన్నీ కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ప్రాధాన్యతకు ఉదాహరణలేనన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలన ఒక డెత్ ట్రాప్ లాంటిది. అరాచక, అవినీతి పాలనతో ప్రజలను అంధకారంలోకి నెట్టేసింది. ఇక వచ్చే 15 నెలల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్వైభవం వైపు తీసుకెళ్తుంది అని స్పష్టం చేశారు. మోడీ గుండెల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ గుండెల్లో మోదీ ఉన్నాడని నడ్డా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కొత్త ఉత్సాహానికి దారితీసింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి లక్ష్మణ్ రావు గారు, వైసీపీ నేత మనతో పాటు ఉన్నారు జూమ్ లో. అలాగే వెంకటేష్ గారు, టీడీపీ తెలుగు యువత స్టేట్ సెక్రటరీ వెంకటేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. వెంకటేష్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి. సార్, లక్ష్మణ్ రావు గారు, జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ పాలనను తిరస్కరించారనే అభిప్రాయం ఎంతవరకు సమర్థనీయమైందంటారు? మా అందరికీ నమస్కారం అమ్మా. బీఆర్కే ఛానల్ వీక్షకులకి, యాజమాన్యానికి, ఛానల్ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. జేపీ నడ్డా గారు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయన విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే గెలిచిన వాడు ఎన్నేం చెప్తాడు, ఓడిపోయినాడు ఏం చెప్పినా సరే ఎవరు కూడా నమ్మేటట్టు ఉండదు. ఎందుకంటే ఓడిపోయినాడు మాట ఎవరు వినరు. అదే గెలిచినోడు అబద్ధం చెప్పినా, గెలిచినోడు ఏం చెప్పినా సరే ఆ గెలుపులో ఉన్నాడు, విజయం సాధించాడు కాబట్టి ప్రజలు ఎవరైనా వింటారు. అంటే ఎస్, విజయం సాధించారు కాబట్టి ఖచ్చితంగా వినే ప్రాసెస్లో ఉంటారు. కాబట్టి మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఎందుకు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు, దేనికి తిరస్కరించారు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాకన్నా పరిపాలన చేసిందా బీజేపీ పార్టీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ ఎవరైనా సరే? ఎంటైర్ ఈ యావత్ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గాంధీజీ కళలు కన్నటువంటి స్వరాజ్యం అన్నారో అటువంటి పరిపాలన, ప్రతి ఒక్క విలేజ్కి హెల్త్ క్లినిక్ ఉండాలని చెప్పి విలేజ్ క్లినిక్లు పెట్టారు. ప్రతి విలేజ్ కూడా సచివాలయం తీసుకొచ్చారు. ప్రతి విలేజ్ కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. ప్రతి విలేజ్కి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య సురక్ష అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఎవరు తీసుకొచ్చారండి? భారతదేశంలో ఎవరైనా సరే. ఈవెన్ ఇప్పుడు గుజరాత్లో ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గుజరాత్లో కూడా అటువంటి డెవలప్మెంట్ చేయలేదు కదా. మేము గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు టైంలో కానీ ఇప్పుడు కానీ
ఆయన ఏమైనా అభివృద్ధి చేశాడనేది తెలియపరచాలి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఏమైనా మారినాయా ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారు 4 దఫాలుగా సీఎం అయ్యారు. 4 దఫాలుగా సీఎం అయినప్పుడు కనీసం ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఏమైనా మారిందా, లేదా హెల్త్ సిస్టమ్ ఏమైనా మారిందా, లేదా అత్యధికమైన పరిశ్రమలు ఏమైనా వచ్చినాయా, లేదా రాష్ట్రాన్ని కానీ ఎక్కడైనా అభివృద్ధి చేసే కార్యక్రమం ఏమైనా చేశారా, లేదంటే ఆయన పేరు చెప్తే పలానా సంక్షేమ పథకాలు గుర్తుకొస్తే పలానా సంక్షేమ పథకాలు ఆయన తీసుకొచ్చారనేది ఒక్క పేరు చెప్పమానండి. ఆయన తీసుకొచ్చిన కంపెనీలు 2-3 పేర్లు చెప్పమానండి. ఆయన ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ 14 సంవత్సరాలు ఆయన పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ని 34,000 మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. అదే మేము 5 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది క్రియేట్ చేసాం, ఇవ్వడం కూడా జరిగింది. 35 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 22 లక్షల ఇల్లులు కట్టి ఇచ్చాం. అలాగే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాం, 4 పోర్ట్లు కట్టడం జరిగింది. అలాగే ఫిషింగ్ ల్యాండ్ను కూడా కట్టడం జరిగింది. ఎక్కడ చూసినా ఇవి అభివృద్ధి కాదా? ఇక ఒక పక్కన వద్దాన కిడ్నీ సమస్య ఏదైతే 1000 కోట్లతో అక్కడ వాటర్ ప్యూరిఫై చేసి రీసెర్చ్ కూడా పెట్టడం జరిగింది. అటువైపు కర్నూలు అనంతపురం క్లాక్ టవర్ దగ్గర పెట్టినటువంటి ఫ్లైఓవర్ కానీ, ఎన్ఏడి కొత్త రోడ్డు వైజాగ్లో కట్టిన ఫ్లైఓవర్ కానీ, విజయవాడ బెంచర్కుల దగ్గర నుంచి 2 కట్టిన కొత్త ఫ్లైఓవర్లు కానీ, కనకదుర్గం గుడి దగ్గర అది టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన మా హాయంలో పూర్తి చేసి దాన్ని ప్రారంభించిన విధానం కానీ, ఎక్కడ చూసినా సరే యువతల రోడ్లు కానీ యువతల భవనాలు కానీ ఏ వైపు చూసినా వైఎస్ఆర్ పార్టీ హాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందింది. సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకి 2,74,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ధర జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిపాలన అందిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో విమర్శలు వచ్చినాయి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని ఏ రకంగా మాట్లాడతారు? ఇటువంటి పరిపాలన ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఎంటైర్ బీజేపీ పార్టీ కానీ, ఎంటైర్ టీడీపీ కానీ, ఎంటైర్ జనసేన కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఎవరైనా ఇటువంటి పరిపాలన 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది, 2 సంవత్సరాలు కోవిడ్ తీసేస్తే 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజ్ గ్రౌండ్ చేస్తే అందులో 7 మెడికల్ కాలేజ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇంకో 5 మెడికల్ కాలేజ్ అనేది సెమీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అంటే ఇది ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కూడా పూర్తి చేయగలిగితే ఇంకొక 5 కంప్లీట్ అవుతాయి, అంటే 12 కంప్లీట్ అవుతాయి. ఇంకొక 5 కూడా భవిష్యత్తులో దాన్ని నిర్మిస్తే దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కు ఒక ఆదాయ వనరులుగా ఉంటాయి. ఒక పక్కన టీచింగ్ పెరుగుతుంది, ఒక పక్కన పిహెచ్డి విద్యార్థులు, ఒక పక్కన ప్రొఫెసర్స్ పెరుగుతారు. ఏదైతే విద్యార్థులు ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతూ ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడుతూ ఒక్క నిమిషం. ఎందుకంటే మెడికల్ కాలేజ్ లో చదువుతున్నట్టు వ్యక్తులు ఎవరైతే ఉక్రెయిన్ కానీ జార్జియా కానీ, వినండి బ్రదరు వినండి, ఉక్రెయిన్ కానీ జార్జియా కానీ లేదా ఫిలిప్ దేశాలకు కానీ వెళ్తున్నటువంటి నా ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అటువంటి ఇబ్బంది లేకుండా 750 సీట్లు మా హయాంలో తీసుకొచ్చాం. అలాగే ఇంకొక 750 సీట్లు వస్తే మాకు వద్దు అని చెప్పి ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్కి మీరు లేఖ రాసింది అబద్ధమా? ఇటువంటి దౌర్భాగ్యమైన పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో 4 సార్లు కూడా మీరు అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ 4 సార్లు అధికారంలో వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 సార్లు కూడా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో. పొత్తు లేకుండా ఏ రోజున అధికారంలోకి వచ్చారు చెప్పండి? ఈ రోజున పొత్తు లేకపోతే గెలవలేనటువంటి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు సింహం సింగిల్గా వస్తుంది, సింగిల్గా పోటీ చేస్తుంది, గెలిస్తే 151 సీట్లు వస్తాయి, ఓడితే 160 సీట్లు వచ్చి, ఓడితే 11 సీట్లు వచ్చి. అయితే ఏదైనా సింగిల్గా వచ్చి మా బలం మా సత్తా చూపించాం, ప్రజలు 40% ఓటింగ్ ఉంది, బలమైన కార్యకర్తలు ఉన్నాయి, బలమైన నాయకులు ఉన్నారు మా పార్టీకి. ఏముంది మీ టీడీపీ పార్టీ? ఏ బలమైన నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు? ఏమున్నారు? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. మీరేమో ఒక్కతో ఒక్క పట్టుకొని గోదావరి ఇదే కార్యక్రమంలో మీరు చేస్తున్నట్టు మీ పరిపాలన ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. అంతేగాని ఏదో జేపీ నడ్డా గారు వచ్చారు, జేపీ నడ్డా గారు మా పరిపాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడారు, లేదా మా పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో వ్యతిరేకత ఉందని మాట్లాడడం సమంజసం కాదు. ఆయన విజ్ఞప్తిగా మేము వదిలేస్తున్నామండి.
ఓకే, ఒక్క నిమిషం అండి. వెంకటేష్ గారు మీరు మాట్లాడండి. నమస్కారం అండి. ప్యానెల్లో ఉండే సభ్యులకు, మీకు, మీ పిఆర్కే యాజమాన్యానికి అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు లక్ష్మణరావు గారు ఏదైతే చెప్తున్నారో అవన్నీ వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయండి. ఎందుకంటే ఆయన పదే పదే అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నాడు. 2014-19లో ఎలాంటి అభివృద్ధి చేశాం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎలా అభివృద్ధి చేశారు అనేది రాష్ట్ర ప్రజలకు, సాక్షాత్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ 14 ఏళ్లలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 22 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తెచ్చాడండి. అలాగే ఇప్పుడు ఎక్కడండి 22 కాలేజీలు తెచ్చాడండి. కుప్పంలో అయితేనేమి, తిరుపతిలో అయితేనేమి, అలాగే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజీలు. మీ బతుకంతా అబద్ధంగా పట్టి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం తెచ్చాడండి. రాష్ట్ర వ్యాప్తంగా 22 మెడికల్ కాలేజీలు తెచ్చాడండి. కుప్పంలో, తిరుపతిలో, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో. మీరు అబద్ధం బతుకు కాబట్టి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. మిమ్మల్ని మీరు 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పి ఊదర కొట్టుకుంటారు కదా. కేవలం 17 మెడికల్ కాలేజీలు మీరు ఏమైతే తెచ్చారో వాటిని గ్రౌండ్ చేయకుండా అప్పులు తీసుకొని ఈ రాష్ట్రంపై కరోనా భారం మోపాలని చెప్పి వాటిని గ్రౌండ్ చేయకుండా తెచ్చారు మీరు. అంతేగాని కేవలం మీ కాంట్రాక్టులు, మీ బినామీలు, మీ ఎమ్మెల్యేల భూములు ఎక్కడైతే మెడికల్ కాలేజీలు తిరుపతిలో ఉంది. రాష్ట్రంలో అనేక చోట్ల 22 కాలేజీలు ఉన్నాయండి. రాష్ట్రంలో 22 ప్రారంభించారు. మీరు ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు చెప్తున్నటువంటి మెడికల్ కాలేజీలు కేవలం 17-18% మాత్రమే పూర్తయ్యండి రాష్ట్రంలో. ఎక్కడ పూర్తిగా కాలేజీ కట్టలేకపోయారు, మీరు ఫెయిల్యూర్ అయ్యారు. అదేనండి చెప్తున్నా, 7 మెడికల్ కాలేజీలు ఎక్కడ పూర్తిగా కాలేదు. పాడేరు, పులివెందుల మొత్తం 7 మెడికల్ కాలేజీలు మేము కట్టాం. ఎక్కడ కట్టారండి 7 మెడికల్ కాలేజీలు? మీరు ఎక్కడ కూడా వింటున్నామండి. మీరు చెప్తున్నటువంటి మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో అంత బోగస్ అండి. కేవలం అక్కడ ఉన్నటువంటి మీ స్థానిక ఎమ్మెల్యేల భూములు అభివృద్ధి చెందాలని చెప్పి, మీ ఎమ్మెల్యేల అభివృద్ధి చెందాలని చెప్పి ఎక్కడ కట్టారు? అందరూ 100 శాతం అండి మెడికల్ కాలేజీ పేదలపై చిత్తశుద్ధుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండి. అలాగే మీరు ఫ్లైఓవర్ చేశామని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సాయంతో 8,000 కోట్ల అభివృద్ధితో నేషనల్ హైవే డెవలప్మెంట్ చేశామని చెప్పారు. గ్రౌండ్ చేశారు. ఎన్ని మెడికల్ కాలేజీలు మీరు కట్టారు? ఎన్ని మెడికల్ కాలేజీలు సెమీ కన్స్ట్రక్షన్ లో ఆగినాయి? ఎక్కడ మీరు ఏ సందర్భంలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? లిస్ట్ తీయండి. ఇస్తామండి. 22 మీకు ప్రతిదీ డీటెయిల్స్ ఇస్తామండి. 22 కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల ముఖ్యమంత్రి పీరియడ్ 22 మెడికల్ కాలేజీలు తెచ్చారండి కేంద్ర ప్రభుత్వం సాయంతో. మీరు చెప్తున్న 17 మెడికల్ కాలేజీ కట్టారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆయన కట్టింది, కుప్పంలో కట్టింది, తిరుపతిలో బర్డ్ ఆసుపత్రి, అలాగే క్యాన్సర్ ఆసుపత్రి. కుప్పంలో ఎక్కడ కట్టారు? తిరుపతిలో ఎక్కడ కట్టారు? బర్డ్ ఆసుపత్రి అయితేనేమి, తిరుపతిలో మెడికల్ కౌన్సిల్ అనేది ఎప్పుడు మీకు రైట్స్ ఇచ్చింది? ఎప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చింది? మీరు ఒకసారి గూగుల్ కొడితే ఏ హయాంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో కడప రిమ్స్ వినాలి మీరు, శ్రీకాకుళం రిమ్స్, అలాగే పులివెందుల రిమ్స్, ఎలాగో రిమ్స్ అనేవి 5 రిమ్స్ హాస్పిటల్ అనేవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మా హయాంలో మేము 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాము. అందుకే 17 కాలేజీలు ఎక్కడ కట్టారు? ఎక్కడ ఉన్నాయి చెప్పండి స్వామి. మీరు వచ్చిన 17 మెడికల్ కాలేజీలోనే ఇప్పుడు ప్రజలకందరూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం అందుతూ ఉంది. మీరు నిజం తెలుసుకోవాలి. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్తున్నారు. ఏలూరులో అందుతుంది, రాజమండ్రి సౌకర్యాలు పెడితే కేవలం వాటి మీద లోన్లు తీసుకొచ్చి ఏది కంప్లీట్ గా సంపూర్ణంగా మీరు చేశారో తప్ప, సూతుమంత్రంగా చేశారు తప్ప వాస్తవంగా మీరు ప్రజలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు. 750 సీట్ల ద్వారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక మీరు చూస్తున్నారు అమరావతి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, పోలవరాన్ని ఏ విధంగా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాగే రాష్ట్రంలోని రహదారులు అయితేనేమి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు అండి. అనంతపూర్లో చూస్తే మీరు ఎవరి హయాంలో ఎంత కట్టారు, ఎవరు డెవలప్మెంట్ చేశారు, ఎవరు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండ్ చేశారో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కదా, 4 సార్లు సీఎం అయినట్టు ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే పలానా సంక్షేమ పథకం గుర్తుకొస్తుందని, కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలానా డెవలప్మెంట్ అయింది, కానీ ఒక్క 4-5 పేర్లు చెప్పండి.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు ఐటీలో తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారండి. ఐటీ ఓకే, తెచ్చింది ఒక్క నిమిషం కాదండి. వెంకటేష్ గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల చంద్రబాబు గురించి నాయుడు గారు మాట్లాడుతున్నారు. సంక్షేమం ఎంత అసలు ఈ ఐటీ ఎన్డీఏ తెచ్చింది, గవర్నమెంట్ కి సంక్షేమం ఎంత ఐటీ తెచ్చింది, ఎంత ఐటీ ఉద్దేశం అప్పటికి సంక్షేమంతో సార్, ఒక్క నిమిషం ఎంత అండి. ఉద్దేశం అండి. కాంగ్రెస్ సంక్షేమం పార్టీ అభివృద్ధి అనేది రెండు కళ్ళు లాంటిది మంత్రి ఈ కూటమి లేదా ప్రభుత్వానికి. మీలాగా డీబీటీ డబ్బులు ఏదో డబ్బులు పంచాము, పేదలకు డబ్బులు పంచాము అంటే ఎవరు డబ్బులు పంచారండి? మీరు పేదలకి ఒక్క నిమిషం అండి. సంక్షేమానికి నిజంగా కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం. లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం. ఈరోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి టాపిక్ ఇస్తున్నాం. డైవర్ట్ చేయొద్దండి. ఎన్ని ఒక్క పథకాలండి? నిమిషం సూపర్ సిక్స్ లక్ష్మణరావు గారు. చెప్పామో వాటిని 6 సూపర్ సిక్స్ అమలు అమలు చేసి తీరాం ఈ ఏడాది కాలంలోనే. ఓకే, ఎన్డీఏలో భాగంగా కొనసాగుతున్నప్పటికీ వైసీపీ భవిష్యత్ రాజకీయ స్థానం ఏ దిశలో వెళ్లే అవకాశం ఉందంటారు వెంకటేష్ గారు? కీర్తి గారు, వైసీపీ భవిష్యత్ ఏ దారిలో వెళ్తుందనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైసీపీ అనేది ఒక మూసేసిన కంపెనీ లాంటిది, మూతపడ్డ కంపెనీ లాంటిది. వైసీపీ పార్టీకి ఇప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపు రాబో 25-30 ఏళ్లలో ఎలాంటి మనుగడ లేదు. అది తెలుసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఈ వాళ్ళు 2024 గవర్నమెంట్ లో ఏ అదైతే అరాచకం చేశారో అరాచకాన్ని భరించలేకే ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్రంలోని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు. వాళ్ళు నిజంగా మంచి పాలన చేసింటే, నిజంగా సంక్షేమ పాలన చేసింటే, నిజంగా అభివృద్ధి చేసింటే వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు ఈ రాష్ట్ర ప్రజలు. అది గుర్తుంచుకోవాలి వాళ్ళు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సాయంతో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, మోడీ గారి సారథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి అనేది ముందుకు దూసుకెళ్తా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. కేంద్ర ప్రభుత్వం ప్రతి దాంట్లో సాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు 2019-24 గవర్నమెంట్ లో దివాలా తీశారు, అప్పుల కుప్పగా తెచ్చిపెట్టారు. కాబట్టి ఈ రోజు మాకు కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా సాయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో సాయం చేస్తుందండి కేంద్ర ప్రభుత్వం. ఓకే, లక్ష్మణరావు గారు మీరు చెప్పండి. ఎన్డీఏలో భాగంగా కొనసాగుతున్నప్పటికీ వైసీపీ భవిష్యత్ రాజకీయ స్థానం ఏ దిశగా వెళ్లే అవకాశం ఉందంటారు? మీరు సారీ ఫర్ దట్స్. మేము ఎన్డీఏ కూటమిలో కొనసాగలేదు, ఎన్డీఏ కూటమిలో మేము లేము. గుర్తించాలి, మేము ఎక్కడ ఏ కూటమిలో కూడా లేవు. మేము జస్ట్ మద్దతు ఇచ్చాం అంతే. ఇప్పుడైతే బీజేపీ పార్టీ ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా బిల్లు ప్రవేశపెడితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా ఉపయోగపడుతుందంటే అటువంటి బిల్లుకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వడం జరిగింది. అంతేగాని బీజేపీ పార్టీతో మాకు ఎటువంటి పొత్తు లేదు, మేము పొత్తు పెట్టుకోలేదు. జస్ట్ మద్దతు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏవైతే జరిగినాయో దానికి పోటీ ఉండకూడదు, పోటీ పద్ధతిగా వెళ్ళకూడదని చెప్పి మేము మద్దతు ఇచ్చాం. పొత్తు పెట్టుకోవాలి, మద్దతు మాత్రం ఇచ్చాము. ఎందుకంటే మా సహకారం, మా సహాయం, మా సపోర్టు బీజేపీ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు కాబట్టినే మేము మద్దతు ఇచ్చాం. అంతేగాని ఈ రోజులో ఏదో అవసరం తీరాక తప్పతగలేస్తామనే రకంగా బీజేపీ నాయకులు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు. అలాగే మా అధినాయకుడి గురించి కానీ మా పార్టీ గురించి కానీ తక్కువగా లోకుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి కేసుల మాఫీ కోసమే మనం చూసామండి. కేవలం ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన కేసుల మాఫీ కోసమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ గారికి ప్రధాని సపోర్ట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిలబడదు కదా. చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండరు కదా. కానీ ఈ రోజు మీరు ఏం సంపాదించారు, ఏం సాధించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు. 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. ఆ రోజు జనశాఖ మంత్రి అనిల్ గారు ఏం చేశారు? 2023 కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. చేయలేదు. మేము 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ క్లియర్ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి వినండి. కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం అయ్యి మీరు సపోర్ట్గా ఉంటూ మీ యొక్క సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, అటువంటి సమయం సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి కనీసం యూరియా బస్తు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరున్నారంతే. రాష్ట్రంలో కేవలం వైసీపీ వాళ్ళు సృష్టించిన డ్రామా యూరియా కొరత అనేది. ఈ రోజు 2.5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేంద్రం నుంచి మాకు వచ్చిందండి. యూరియా కొరత ఎక్కడ లేదండి. ఏ అన్నదాతని టచ్ చేసినా యూరియా కొరత లేదండి. ఓకే, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి. తీరుతూ ఉన్నారు, క్యూ లైన్లు కడుతూ ఉన్నారు. 400-500 మీటర్లో రైతులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి కేవలం 270 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తాని 450-600కి బ్లాక్ లో అమ్ముకుంటూ ఉన్నారు. నిజం కదా? అంటే ఒక్క నిమిషం అండి లక్ష్మణరావు గారు.
అలాంటి మాఫియా ఇది జగన్ ప్రభుత్వం కాదు. అలాంటి మాఫియాలు ఉండేది ఇది కూటమి ప్రభుత్వం, ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అలాంటి మాఫియాలు ఏదైతే ఉందంటే వాటిని ఉక్కుపాదం మోపుతామని చెప్పి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. పోతుందని భయపడి ఒక యూరియా బస్తేనే ఇవ్వండి బాబు, 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి ఒక సగటు రైతు కూడా గొగ్గలు పెట్టి అడిగితే కనీసం 5 ఎకరాలు ఉన్న ఒక రైతు కూడా యూరియా కొరత ఉందా లేదా, నిల్వలు ఎంత ఉన్నాయో స్టాక్ తెలుసుకొని మాట్లాడండి యూరియా గురించి. గుడ్డుగారానికి ఫలితం పరిస్థితుల్లో మీరుంటే లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఆ టాపిక్ ఒక్క నిమిషం అండి వెంకటేష్ గారు. ఏమైనా మీరు ప్రభుత్వంలో ప్రతి రైతుని, ప్రతి మహిళని, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఉందండి. ఏమిచ్చారు? సార్ ఒక్క నిమిషం, 69 లక్షల మందికి మేము పెన్షన్ ఇస్తే 5 లక్షల మంది ఖర్చు చేసి 64 లక్షల మందికి మీరు పెన్షన్ ఇచ్చారు. సార్ ఒక్క నిమిషం అండి వెంకటేష్ గారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల గురించి, జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల గురించి మీరు మోసం చేశారండి. 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశామని చెప్పి 250 250 పెంచుకోపోయింది వాస్తవం కదా మీరు? ఒకటేసారి 1000 రూపాయలు సార్ దాని గురించి తర్వాత చర్చిద్దాం. సార్ వాస్తవం కదా మీరు? ప్రతి ఒక్క ముసలి తాత మీ పార్టీ వాళ్ళు మీ పెన్షన్లు మేము ఇచ్చామని చెప్పి మీ ముట్టుకుంటూ అనుకుంటారండి. ఇది వాస్తవం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు అడిగినా కూడా పరిపాలన చేత కాదు, 61 లక్షల పెన్షన్లను కేవలం మనకి 75 సంవత్సరాలు వచ్చి మనకు ముసలి 4 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చారండి మీరు. వినాలి సోదరా, 75 సంవత్సరాలు వచ్చి వయసు వస్తే లేకపోతే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంటే విజనరీ కాదు. విజనరీ అంటే జగన్మోహన్ రెడ్డి తెలుసండి. పెద్ద బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ ప్రభుత్వం కానీ అంటే ఇప్పుడు చేస్తున్న కాంట్రాక్ట్ కానీ ఇప్పుడు చేస్తున్న అగ్రిమెంట్ కానీ రేపు మీ ప్రభుత్వం వచ్చి రద్దు చేస్తారంట. ఏంటంటే మీ మాటలు ఏమంటే ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడి మీరు ఇచ్చే మెసేజ్ మీరు ఏదైతే అనుకుంటారో మీ ప్రభుత్వం రాదు, మీరు ఎప్పటికి రారు, మీరు చెప్పగలరు. ఇప్పటికే మీ ప్రభుత్వం మీ పార్టీ ఏదైతే ఉందో మూసేసిన కంపెనీ, మూసేసిన డ్రామా కంపెనీ. దయచేసి మీరు భ్రమలో ఉండకండి. చేతనైతే ప్రజలకు రేపు అసెంబ్లీలో వచ్చి చేతనైతే ప్రజలకు మీరు వివరాలు ఏదైతే చెప్పాలనుకున్నా వాటిని తెలియజేయండి. ఇంకా మీరు మైండ్ గేమ్ లో ఉండొద్దండి, ఆ డ్రామాలో ఉండొద్దండి, డైనామాలో ఉండొద్దండి. రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.